Yes, good evening everyone. So welcome back to our session. So right now today in this session we are going to continue the part of the previous video class, that is about the concept of emotional intelligence. ఉద్వేగాత్మక ప్రజ్ఞకు సంబంధించినటువంటి కంటిన్యూషన్ పార్ట్. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్లో ఉద్వేగాత్మక ప్రజ్ఞ అంటే ఏంటి, దానికి తగ్గ ఉన్నటువంటి నిర్వచనాలు, అలాగే ఇద్దరు ప్రముఖ వ్యక్తుల గురించి కూడా తెలుసుకున్నాం. లైక్ డేనియల్ గోల్మెన్, వెయిన్ లెయిన్ పెయిన్, అలాగే ఎమోషన్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, సందర్భోచితంగా ఉద్వేగాలను ఎలా ప్రదర్శిస్తారు, అలాగే సాధారణ ప్రజ్ఞకు అలాగే ఉద్వేగాత్మక ప్రజ్ఞకు గల తేడాలు ఏమిటి, అలాగే మనిషి యొక్క విజయ పాత్రలో ఎవరు ఎంత పాత్ర వహిస్తారు, అంటే ఉద్వేగాత్మక ప్రజ్ఞ యొక్క వెయిటేజ్ ఎంత, సాధారణ ప్రజ్ఞ యొక్క వెయిటేజ్ ఎంత, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ సెషన్లో ముఖ్యంగా మనం ఇప్పుడు తెలుసుకోబోయేది మోడల్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మోడల్స్ అంటే నమూనాలు, శాంపుల్స్, మోడల్స్. ఓకే, మోడల్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే టాపిక్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. నమూనాలు దేనికి సంబంధించి, ఉద్వేగాత్మక ప్రజ్ఞకు సంబంధించినటువంటి నమూనాలు. అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో మనకి 3 ఇంపార్టెంట్ మోడల్స్ ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోండి. 3 ఇంపార్టెంట్ మోడల్స్ అంటే 3 ప్రాముఖ్యతకు చెందినటువంటి 3 నమూనాలు ఉంటాయన్నమాట. ఆ 3 నమూనాలు మొట్టమొదటిది ఏంటంటే ఎబిలిటీస్ మోడల్. ఎబిలిటీ అంటే సామర్థ్యాలు. ఓకే, ఎబిలిటీ మోడల్. రెండోది ట్రైట్స్ మోడల్. ట్రైట్స్ అంటే బయాలజికల్ వర్డ్లో లక్షణాలు అని అర్థం, లక్షణాలు. ఓకే, ఎబిలిటీ మోడల్, ట్రైట్ మోడల్, మిక్స్డ్ మోడల్. మిక్స్డ్ అంటే మిశ్రమ నమూనా, మిక్స్డ్ మోడల్. మోడల్ అంటే నమూనా. ఓకే, మొత్తానికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో మనకు 3 నమూనాలు ఉంటాయి. ఎబిలిటీ మోడల్, ట్రైట్ మోడల్, మిక్స్డ్ మోడల్. ఎబిలిటీ మోడల్ అంటే సామర్థ్య నమూనా. రెండోది అంటే ఏంటి, ట్రైట్ మోడల్ అంటే లక్షణ నమూనా, అంటే లక్షణాల నమూనా, అంటే క్వాలిటీస్, ట్రైట్స్ అంటే. ఓకే, మూడోది మిక్స్డ్ మోడల్, మిశ్రమ నమూనా. ఓకే, అయితే ఇప్పుడు ఎవరు ప్రతిపాదించారు ఎబిలిటీ మోడల్ని, ఎవరు ప్రతిపాదించారు, ఇది ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతాడు, సీటెట్లో అడిగాడు కూడా. ఓకే, ఎబిలిటీ మోడల్ని ఎవరు ప్రతిపాదించారంటే 2 వ్యక్తులు కలిపి ప్రతిపాదించారు దాన్ని. దేన్ని, ఎబిలిటీ మోడల్ అంటే సామర్థ్య నమూనాని 2 వ్యక్తులు కలిపి ప్రతిపాదించారు. వాళ్ళని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే జేఎంపిఎస్ అని గుర్తుపెట్టుకోండి. ఆల్ఫాబెట్స్ జేఎంపిఎస్, జేఎంపిఎస్. దాన్ని విడగొట్టండి, జేఎం ఒకటి, పిఎస్ ఒకటి. జేఎం అంటే జాన్ మేయర్స్. ఎవరండి, జాన్ మేయర్, జేఎం. పిఎస్ పీటర్ సలోవి, జాన్ మేయర్ అండ్ పీటర్ సలోవి, జేఎంపిఎస్. జాన్ మేయర్, పీటర్ సలోవి, పిఎస్. వీళ్ళిద్దరూ కలిపి ఎబిలిటీ మోడల్ని ప్రతిపాదించడం జరిగింది, అంటే సామర్థ్య నమూనాని ప్రతిపాదించడం జరిగింది. ఈ ఎబిలిటీ మోడల్ ఎందులో భాగం అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో భాగం. దీన్ని ప్రతిపాదించింది జేఎంపిఎస్, జాన్ మేయర్ అండ్ పీటర్ సలోవి. మరి వీళ్ళ ప్రకారంగా ఎబిలిటీ మోడల్ అని చెప్తున్నాం. ఇక్కడ వీళ్ళిద్దరూ కలిపి 4 రకాలైనటువంటి సామర్థ్యాలు చెప్పారు. 4 టైప్స్ ఆఫ్ ఎబిలిటీస్. ఎన్ని టైప్స్ ఆఫ్ ఎబిలిటీస్ ఉంటాయని చెప్పారు? 4 టైప్స్. అంటే ఒక వ్యక్తి ఎమోషన్స్ని ఏ విధంగా సామర్థ్యం చేసుకుంటారంటే ఎన్ని విధాలుగా తన సామర్థ్యం అనేది ఉంటుంది, 4 విధాలుగా ఉంటుందన్నమాట. అంటే ఫస్ట్ ఉద్వేగాల్ని గ్రహించాలి. గ్రహించడం అంటే ఏంటి, ఒక వ్యక్తితో మనం మాట్లాడుతున్నామంటే ఆ వ్యక్తి కోపంగా ఉన్నాడా, బాధలో ఉన్నాడా, విచారంగా ఉన్నాడా, నవ్వుతూ ఉన్నాడా, సంతోషంగా ఉన్నాడా, లేదా డల్గా ఉన్నాడా, అంటే ఫస్ట్ ఆ ఎమోషన్ని గ్రహించే సామర్థ్యం ఉండాలి. కాబట్టి ఎబిలిటీ మోడల్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఉద్వేగాలను గ్రహించడం, మొదటిది. 4 అని చెప్పాను కదా, అందులో మొదటిది ఉద్వేగాలను గ్రహించడం. రెండోది గ్రహించినటువంటి ఉద్వేగాన్ని ఉపయోగించుకోవడం, అది పాజిటివ్గానే, నెగిటివ్గా కాదు. అందుకే అంటారు ఎదుట వ్యక్తి యొక్క ఎమోషన్స్తో మనం ఆడుకోకూడదు, నెవర్ ప్లే విత్ ద ఎమోషన్స్ ఆఫ్ అదర్ పీపుల్. ఓకే, అయితే ఇక్కడ గ్రహించినటువంటి ఈ ఎమోషన్ ఏదైతే ఉందో ఆ ఎమోషన్ని ఉపయోగించుకోవాలి.
అంటే పాజిటివ్ ఇంటెంట్తో, అంటే గ్రహించడం, మళ్ళీ ఉద్వేగాన్ని ఉపయోగించుకున్న తర్వాత దాన్ని అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకోవడం అంటే ఏంటి? అవేర్నెస్ అంటే మనం రియాక్ట్ అయితే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు. కొంతమంది చూడండి, నేను ఎంత బాధలో ఉంటే నువ్వు ఏడుస్తుంది లేదా నేను ఏడుస్తుంటే నువ్వు నవ్వుతావా అంటే ఎదుటి వ్యక్తిని నువ్వు అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి అక్కడ. అంటే గ్రహించడం, ఉపయోగించుకోవడం, అవగాహన చేసుకోవడం. అండ్ నాలుగోది నిర్వహించడం, అంటే నియంత్రించుకోవడం, నిర్వహించడం అంటాం కొన్ని బుక్స్లో. అంటే తన యొక్క ఎమోషన్స్ని తన కంట్రోల్ చేసుకోవాలి. అంటే ఆనందం వచ్చినప్పుడు చంకలు గుద్దుకుంటూ ఊర్లో అది మించుండి సంబరాలు చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. అలాగే బాధ వచ్చినప్పుడు కుమిలిపోకూడదు. అందుకే భగవద్గీతలో అంటాడు చూడండి, సుఖం వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు మనుషులు ఒక్కొక్కలాగా మారిపోతుంది. అలా కాదు, నిర్వహించుకోవాలి, నియంత్రించుకోవాలి. ఈ 4 రకాల సామర్థ్యాలు కలిపి మనకి ఎబిలిటీ మోడల్లో ఉంటాయి, సామర్థ్య నమూనాలో ఉంటాయి అని జాన్ మేయర్, పీటర్ సలోవి చెప్పారు. ఆ 4 ఏంటి? ఉద్వేగాలను గ్రహించడం, ఉద్వేగాలను ఉపయోగించుకోవడం, ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం, తద్వారా నిర్వహించుకోవడం. గ్రహించడం, ఉపయోగించుకోవడం, అవగాహన చేసుకోవడం, నిర్వహించుకోవడం. ఈ 4 ఎబిలిటీస్ కలిపి మనకి ఎబిలిటీ మోడల్లో వస్తాయి. సామర్థ్య నమూనా అంటాం దాన్ని. ప్రతిపాదించిన జాన్ మేయర్ అండ్ పీటర్ సెలోవి. ఇకపోతే రెండవ నమూనా, 3 మోడల్స్ అని చెప్పాను. రెండవ నమూనా ఎబిలిటీ మోడల్ అయిపోయింది. రెండోది ట్రైట్ మోడల్. ట్రైట్స్, TRAITS. ట్రైట్స్ అంటే లక్షణాల నమూనా. దీన్ని ప్రతిపాదించిన వ్యక్తి వెరైటీగా ఉంటాడు. కొంచెం పేరు గుర్తుపెట్టుకోండి, అడగపోవచ్చు ఎగ్జామ్లో. క్యాన్, స్పాన్, టిన్, వాలిస్, పేట్రైట్స్. ఇవే మంత్రాలు కాదండి, వ్యక్తి పేరు. ట్రైట్స్ మోడల్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి క్యాన్, స్పాన్, టిన్, వాసిలి, పేట్రైట్స్. క్యాన్, స్పాన్, టిన్, వాసిలి, పేట్రైట్స్ అనే వ్యక్తి ఈ ట్రైట్స్ మోడల్, లక్షణాల నమూనాని ప్రతిపాదించాడు. మరి క్యాన్, స్పాన్, టిన్, వాయిలిస్, పేట్రైట్స్ ప్రకారంగా ట్రైట్స్ మోడల్ ఇతను ఏం చెప్పాడంటే, ఉద్వేగాత్మక ప్రజ్ఞ అంటే ఏమీ లేదు, ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వ అంతర్గత లక్షణాల యొక్క సమూహము. మూర్తిమత్వం అంటే ఏంటి? పర్సనాలిటీ అంటే ఒక డైనమిక్ క్యారెక్టర్, అది అవునా కదా? అంటే మూర్తిమత్వ లక్షణాల యొక్క అంతర్గత సమూహం. ప్రతి వ్యక్తిలో అంతర్గతంగా ఒక పర్సనాలిటీ ఉంటుంది, మాస్క్. ఓకే, ఆ మాస్క్ యొక్క అంతర్గత లక్షణాన్ని కలిపితే వచ్చేదే ఉద్వేగాత్మక ప్రజ్ఞ. లక్షణం అన్న వర్డ్ గుర్తుపెట్టుకోండి. ట్రైట్స్ లక్షణం అన్న వర్డ్ ఉంది. ట్రైట్స్ అంటే లక్షణాలని చెప్పాను, కాబట్టి ఇక్కడ నిర్వచనంలో కూడా లక్షణాలని ఉంది, అవునా కదా? అంటే ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వ లక్షణాల యొక్క సమూహం, అవి అంతర్గతంగా ఉంటాయి అని క్యాన్, స్పాన్, టిన్, వాలిస్, పేట్రైట్స్ అనే వ్యక్తి ట్రైట్స్ మోడల్లో చెప్పడం జరిగింది. అంటే ఎబిలిటీ మోడల్ అయిపోయింది, ట్రైట్ మోడల్ అయిపోయింది. ఎబిలిటీ మోడల్ అయితే జాన్ మేయర్ అండ్ పీటర్ సలోవి ప్రతిపాదించారు. 4 రకాలైనటువంటి ఎబిలిటీస్ ఉంటాయని చెప్పారు. గ్రహించడం, ఉపయోగించుకోవడం, అవగాహన చేసుకోవడం, నిర్వహించుకోవడం. వీటిని ఉద్వేగాలు, ఈ 4 ఎబిలిటీ మోడల్స్లోకి వెళ్తాయి జాన్ మేయర్, పీటర్ సలోవి ప్రకారం. రెండోది ట్రైట్స్ మోడల్, లక్షణాల నమూనా. క్యాన్, స్పాన్, టిన్, వాలిస్, పేట్రైట్స్ అతని ప్రకారంగా ఉద్వేగాత్మక ప్రజ్ఞ అన్నది మూర్తిమత్వ లక్షణాల యొక్క అంతర్గత సమూహము అని చెప్పాడు. ఇకపోతే చివరిది మిక్స్డ్ మోడల్ అంటే ఏంటి? మిశ్రమ నమూనా. దీన్ని ప్రతిపాదించిన వ్యక్తి డేనియల్ గోల్మెన్. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో క్లాస్లో చెప్పుకోవడం జరిగింది ఇతని గురించి. డేనియల్ గోల్మెన్ అనే వ్యక్తి మిక్స్డ్ మోడల్ని ప్రతిపాదించాడు అనమాట. ఇతను రచించిన గ్రంథాలు కూడా చెప్పాను. ఏంటవి? ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ కంటే ఈ ఉద్వేగాత్మక ప్రజ్ఞకు ఎందుకు అంత ప్రాధాన్యత ఉంది, విలువ ఎందుకు దానికి ఎక్కువ ఉంది? దేనికి? ఉద్వేగాత్మక ప్రజ్ఞకి. అలాగే థియరీ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అలాగే 80% ఉద్వేగాత్మక ప్రజ్ఞకు ఉంటుంది, 20% సాధారణ ప్రజ్ఞకు ఉంటుంది. అలాగే ప్రేమ, దయ, మానవత్వం, ఆధ్యాత్మికం, వీటన్నిటి కూడా ఉద్వేగాత్మక ప్రజ్ఞ నుంచే వస్తాయి అని చెప్పిన అతను. ఇవన్నీ కూడా డేనియల్ గోల్మెన్.
అలాగే ఈ మిక్స్డ్ మోడల్ అంటే మిశ్రమ నమూనాన్ని కూడా ప్రతిపాదించింది డేనియల్ గోల్మెన్. ఇతని ప్రకారంగా ఉద్వేగాత్మక ప్రజ్ఞ మిక్స్డ్ మోడల్ అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి 5 విశేషకాలతో కూడినటువంటి సమూహం. 5 విశేషకాలు మొత్తం 5 విశేషకాలలో 25 నైపుణ్యాలు ఉంటాయి. ఎన్ని? 25 నైపుణ్యాలు అంటే స్కిల్స్. ఎగ్జామ్లో పడుగుతాడు. మిక్స్డ్ మోడల్ మిశ్రమ నమూనా ప్రకారం లేదా డేనియల్ గోల్మెన్ ప్రకారంగా ఎన్ని విశేషకాలు ఉంటాయి, ఎన్ని నైపుణ్యాలు ఉంటాయి? 5 విశేషకాలు, నైపుణ్యాలు కాదు, విశేషకాలు, 25 నైపుణ్యాలు ఉంటాయి అన్నమాట. మరి 5 ఏంటి అని మనం తెలుసుకోవాలి. డేనియల్ గోల్మెన్ ప్రకారంగా 5లో మొట్టమొదటిది సెల్ఫ్ అవేర్నెస్, స్వీయ అవగాహన. నేనేంటి, నా ఎమోషన్ ఏంటి, నేను ఎలా రియాక్ట్ అవుతున్నా, నా యొక్క ఫీలింగ్ ఏంటి, నా కంట్రోల్లో ఉందా లేదా? సెల్ఫ్ అవేర్నెస్. నేను ఏం ఆలోచిస్తున్నా, దేని గురించి ఆలోచిస్తున్నా, నీ ఆలోచన నీ యొక్క కంట్రోల్లో ఉంటే సెల్ఫ్ అవేర్నెస్, స్వీయ అవగాహన. రెండోది సెల్ఫ్ రెగ్యులేషన్, స్వీయ నియంత్రణ అంటే రెగ్యులేషన్. స్వీయ నియంత్రణ, స్వీయ అవగాహన, స్వీయ నియంత్రణ. మూడోది స్వీయ ప్రేరణ అంటే సెల్ఫ్ మోటివేషన్. సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్, సెల్ఫ్ మోటివేషన్. 5 విశేషకాలు 3 చెప్పాను. ఏంటవి? సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్, సెల్ఫ్ మోటివేషన్. రెగ్యులేషన్, మోటివేషన్, అవేర్నెస్. నాలుగోది ఎంపతి, సింపతి కాదు, ఎంపతి. EMPATHY. ఎంపతి అంటే సహానుభూతి. ఎంపతి అంటే సహానుభూతి. అంటే ఎదుట వ్యక్తి యొక్క స్థితిలో మనం ఆ స్థితిలో ఉండి అతని యొక్క ఫీలింగ్స్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే దాన్ని ఎంపతి. సహానుభూతి కాదు, సింపతి కాదు, సహానుభూతి, ఎంపతి. ఇందులో 8 లక్షణాలు ఉంటాయి. ఇందులో ఎంపతిలో ఎన్ని ఉంటాయి? 8. మొత్తం 25 స్కిల్స్ అని చెప్పాను. 25 స్కిల్స్లో 8 స్కిల్స్ ఎంపతిలోనే ఉంటాయి. 3 స్కిల్స్ సెల్ఫ్ అవేర్నెస్లో ఉంటాయి. 4 స్కిల్స్ సెల్ఫ్ రెగ్యులేషన్లో ఉంటాయి. ఇంకొక 4 స్కిల్స్ సెల్ఫ్ మోటివేషన్లో ఉంటాయి. అంటే 2 4లు అయిపోయి 8, ఒక 3 అయిపోయింది 11. అంటే 8 + 3 11, ఇవి 8, మొత్తం 19. ఇంకొక 6 ఉన్నాయి. ఈ 6 చివరి విశేషకంలో వస్తాయి. చివరిది ఏంటంటే సోషల్ స్కిల్, సాంఘిక నైపుణ్యం. సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్, సెల్ఫ్ మోటివేషన్, ఎంపతి అండ్ సోషల్ స్కిల్స్. ఈ 5ని విశేషకాలు అంటాం. ఈ 5 విశేషకాలు కలిపి 25 నైపుణ్యాలు ఉంటాయి. అందులో ఎక్కువగా 25 నైపుణ్యాలలో అత్యధికంగా 8 నైపుణ్యాలు ఎంపతిలో ఉంటాయి, సహానుభూతిలో. 6 నైపుణ్యాలు చివరిదైనటువంటి సాంఘిక నైపుణ్యాలు, సోషల్ స్కిల్స్లో ఉంటాయి. సెల్ఫ్ రెగ్యులేషన్, సెల్ఫ్ మోటివేషన్లో 4 ఉంటాయి. సెల్ఫ్ అవేర్నెస్ ఓపెనింగ్లో 3 ఉంటాయి. అంటే 3 + 4 + 4 + 8 + 6 మొత్తం 25 నైపుణ్యాలు, 5 విశేషకాలు. 5 విశేషకాలు ఏంటి? సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్, సెల్ఫ్ మోటివేషన్, ఎంపతి అండ్ సోషల్ స్కిల్స్. అందులో ఎక్కువగా ఎంపతి స్ట్రెస్ చేస్తాం. ఇవి మిక్స్డ్ మోడల్, ఇవన్నీ కలిపి ఉంటాయి కాబట్టి వీటిని మిశ్రమ నమూనా అంటాం. ఇది మనం ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్ ఎవ్రీవన్.